హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏ పాఠం నుండి ఎక్కువగా మనకు బిట్లు పడుతున్నాయో వాటికి అనుగుణంగా మనం ఎలా చదివితే మనం పరీక్ష గట్టెక్కగలమో దాని గురించి ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. చాలామంది అన్ని పాఠాలు చదువుతుంటారు, ఏది ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంటు, ఈసారి పరీక్షలో రావడానికి అవకాశం ఉన్న బిట్లు ఏంటివి, ఏ పాఠం చదివితే మనం ఖచ్చితంగా మనం గట్టెక్కగలము అన్న కోణంలో ఈ యొక్క వీడియో చేస్తున్నాను. చాలామంది నిన్న జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో 2 పేపర్లు గట్టెక్కాలంటే 35 మార్కులు, ఓసీకి అయితే 40 మార్కులు, అంటే 100కు 40 మార్కులు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారు. నేను చెప్పేటి ఏంటంటే, మీరు చదివే విధానంలో చదివితే, ఏ పాఠాలను ఎక్కువగా చదివితే, ఓకేనా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది. మనము కనీస మార్కులు మనం 60% తెచ్చుకోవట్లేదు, 70% వాడు అడగట్లేదు, కేవలం క్వాలిఫై మార్క్స్ 35 మార్క్స్ 40 మార్క్స్ అడుగుతున్నాడు 100కి. కనీసం ఆ మార్కులను తెచ్చుకొని మెయిన్స్కి అనగా ఫైనల్కి ఎలా ప్రిపేర్ కావాలో నేను ఇక్కడ మీకు చెప్పబోతున్నాను, ఓకేనా. నిన్నటి జిఎస్ పేపర్ ఒకసారి గమనిస్తే, మీరు గమనించండి, ఈ యొక్క జిఎస్ పేపర్కి గతంలో ఒకసారి జరిగిన జిఎస్ పేపర్కి మీకు ఓపిక ఉంటే ఒకసారి చూడండి, ఎన్ని బిట్లు దాదాపు వచ్చింటాయో ఒకసారి చూసుకుంటే, నెక్స్ట్ రాయబోయే పీసీ పోలీస్ కానిస్టేబుల్స్ జనవరి 6వ తేదీకి చాలామంది రాస్తున్నారు, దానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది, ఓకేనా. ఎవరైనా కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, డిఎస్సి వాళ్ళు కావచ్చు, ఇంకొక ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే, మీకు చెప్పేది ఒకటే, గతంలో ఏ ప్రశ్నలు వచ్చాయి, ఇప్పుడు ఏ ప్రశ్నలు రాబోతున్నాయి, ఒక అంచనాతో చదివితే మీరు ఖచ్చితంగా పరీక్షలో విజయం సాధిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. గమనించండి, నోబెల్ ప్రైజుల గురించి జిఎస్ పేపర్లో 2 బిట్లు వచ్చాయి, అవి కూడా పేర్లలోనే వచ్చాయి. చూడండి, నోబెల్ ప్రైజుల గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాము. అయితే అక్కడ ఫిజిక్స్లో మహిళ ఎవరు అని అడిగారు, మనమైతే పేర్లు మాత్రం నేర్పించాము. ఇంకా కెమిస్ట్రీలో డైరెక్ట్గా బిట్టు పడేసింది, మన చిన్న వీడియోలో కనీసం 7-8 నిమిషాలు చేసిన వీడియోలో 2 బిట్లు వచ్చాయి. అదేవిధంగా సమ్మిట్స్ చాలా నేర్పించాను, ఓకేనా. ఈ సమ్మిట్స్లో భాగంగా ప్రపంచంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే, ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎక్కడ కలిశారని వచ్చింది, ఓకేనా. అది మామూలుగా ఎప్పుడు కలవలేదు కాబట్టి, అది ఒక్కసారి కలిశారు, సింగపూర్లో కలిశారు కాబట్టి అక్కడ కూడా బిట్ రావడం జరిగింది. జనాభా మీద దాదాపు ఒక 5 నుంచి 6 రోజుల క్రితమే నేను ఒక వీడియో చేశాను. ఇందులో కూడా దాదాపు 4 బిట్లు స్త్రీ పురుష నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రం ఏదో వచ్చింది, ఓకేనా. అదేవిధంగా జనాభాకు సంబంధించి పాలిటీలో బిట్ అడిగారు, పాలిటీలో 243D సంబంధించి ఎస్సీ అనగా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి దీనికి వర్తించదు అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రాంతాల్లో ఎస్సీలు లేరు అని అర్థం. ఎస్సీలు లేరు కాబట్టి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించి అక్కడ ఆ చట్టం వర్తించదని. ఆల్రెడీ నేను పాఠం చెప్పేటప్పుడు జీకే నెంబర్ 2లో చెప్పింటా, నేను జీకే నెంబర్ 2 వీడియోలో చెప్పింటా, ఓకేనా. ఎస్సీలు లేని ప్రాంతాలు, ఎస్టీలు లేని ప్రాంతాలని చెప్పింటా నేను. ఆ యొక్క వీడియోలోనే 2 వచ్చాయి బిట్లు, ఆ యొక్క వీడియోలోనే కనీసం 9 నిమిషాల వీడియో, అది 2 బిట్లు వచ్చాయి. ఒకటి, ఎస్టీల శాతం ఎంత ఉంటుంది, మామూలుగా అయితే 8.6% ఎస్టీలు 2011 జనాభా ప్రకారం. వాడు బిట్టెలు ఇచ్చాయంటే 10 నుంచి 15 మధ్యలో ఉంటారా, లేకపోతే 5 నుంచి 10% మధ్యలో ఉంటారా అని అడిగారు బిట్టు, ఓకేనా. అదే వీడియోలో ఎస్సీలు లేని ప్రాంతాలు గిన మీరు చదివింటే, నేను కోడి చెప్పా, నాగా అరుణాలు అలా చర్చించుకుంటున్నారు ఇక్కడ ఎస్సీలు లేరని. నాగా అరుణాలు, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అలా అనగా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో ఎస్సీలు లేరని చెప్పా, అక్కడ కూడా పెట్టుబడింది. అయితే దీన్నే మీరు పాలిటీలోకి అన్వయించుకొని చేసుకోవాలి, ఓకేనా. అదేవిధంగా ఇదే పాఠంలో మీకు వచ్చిన బిట్ వచ్చేసి, ఓకేనా, పట్టణీకరణ ఎక్కువగా ఉన్నది.
ఓకేనా. శాతపరంగా తీసుకుంటే అది గోవా తీసుకోవచ్చు, లేదా ఎక్కువగా జనసంఖ్య పరంగా తీసుకుంటే మహారాష్ట్ర తీసుకోవచ్చు. అక్కడ మహారాష్ట్ర లేదు కాబట్టి మీకు గోవా అనేది ఆన్సర్ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. దాదాపు 4 బిట్లు వచ్చాయి ఇందులో నుంచి. అలాంటి చెప్పా నేను గతంలో గ్రూప్ 2 ఇదే మాట చెప్పా. గతంలో గ్రూప్ టూ జరిగింది, అందులో 3 బిట్లు ఇచ్చారు, ఈసారి 4 బిట్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా, నేను చెప్పింది నిజమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్టీల గుర్తులకు సంబంధించి వారమైంది నేను చేసి బిట్టు. పార్టీలకు సంబంధించిన గుర్తులు జాతీయ పార్టీలు ఏవి అని చెప్పాను. ఆ జాతీయ పార్టీలు 7 వివరిస్తూ బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ఏనుగు అని చెప్పాను. అదేవిధంగా గమనిస్తే ఎన్సీపీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఓకేనా, శరద్ పవార్ది, ఓకేనా, అది వచ్చేసి గడియారం చెప్పాను. ఆ 2 వచ్చాయి, మిగతా రెండు వచ్చేసి ఓకేనా డిఎంకే పార్టీ, ఓకేనా. ఆ విధంగా రావడం జరిగింది. దాన్ని కూడా మీరు చేశారని అనుకుంటున్నాను. అయితే ఈ సూచీలలో మటుకు నేను దాదాపు ఒక 25 సూచీలు నేర్పించాను. ఆ మొదటిది ఆ చివరిది మన భారతదేశంది 3 నేర్పించడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశం ఎక్కువ అడుగుతారని. కానీ మనకన్నా వాళ్ళు అడ్వాన్స్గా 1, 2, 3 అడగడం జరిగింది. ఒకటైతే మీరు చేయగలుగుతారు, కానీ 2, 3 అనేది కొన్ని కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఓకేనా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాడు బిట్టుని ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంది, ఆ విధంగా చదువుకోవాలి మనం కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గేమ్స్ కంపల్సరీ వస్తున్నాయండి. ఇక్కడ కామన్వెల్త్ గేమ్స్ వచ్చాయి, యూత్ ఒలింపిక్స్ గేమ్స్ వచ్చాయి. నెక్స్ట్ రాబోయే గేమ్స్ ఒకవేళ రావడానికి ఆస్కారం ఉన్న గేమ్స్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ కూడా కంపల్సరీగా రావడానికి ఆస్కారం ఉంది. దాని మీద కూడా మీరు కంపల్సరీగా ఒక కన్నేసి ఉంచాలి. నేను కూడా నెక్స్ట్ 1-2 రోజుల్లో మీకు అందిస్తాను నేను. ఓకేనా, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ గేమ్స్లో కూడా ముఖ్యంగా వీళ్ళల్లో ఎవరు పాల్గొన్నారు వాళ్ళ పేర్లను అడగడం జరిగింది. ఓకేనా, ఇక్కడ స్వర్ణం సాధించిన వాళ్ళు ఆ విధంగా అడగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చూస్తే ఒప్పందాలు, ఏ దేశంతో ఏ దేశం ఒప్పందం చేసుకునేది, అది ముఖ్యమైనటైతే ఒప్పందాలు వస్తాయండి. ముఖ్యమైన ఒప్పందాలు అయితే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన ఒప్పందాల గురించి రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పుస్తకాల రచయితలు గమనించాలి. ఓకేనా, నేను పాత పుస్తకాలు నేర్పించాను, ఓకే, అవి కూడా రావడానికి ఆస్కారం ఉంది. అయితే వాడు కొత్త పుస్తకాలకు సంబంధించి అడగడం జరిగింది. ఓకే, మీకు త్వరలో అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది కూడా నెక్స్ట్ అబ్రివేషన్స్ అడిగారు. ఇటీవల కాలంలో ఇక్కడ నిన్న అడిగిన పెట్టు ఎన్ఆర్సీ అనగానేమి, ఎన్ఆర్సీని విస్తరించండి, అబ్రివేషన్స్ అడగడం జరిగింది. అదేవిధంగా చూస్తే జయంతి సందర్భంగా, గాంధీజీ జయంతి సందర్భంగా ఏం చేశారండి, ఏమి విడుదల చేశారు, అదేవిధంగా ముఖ్యమైన వాళ్ళకి సంబంధించి జయంతి సందర్భంగా బిట్లు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వర్ధంతి సందర్భంగా అంటే వర్ధంతి సందర్భం కూడా బిట్లు అడుగుతారు. నేను అడిగేది ఇటీవల కాలంలో నేను మీకు ప్రధానులు నేర్పించా. ప్రధానులు తెలంగాణ డిఎస్సిలో వాళ్ళు ఏమడిగారంటే ప్రధానుల వరుస క్రమం అడగడం జరిగింది. ఆ విధంగా నేర్పించాను నేను. అయితే ఇటీవల కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోయారు. ఆయనను ఉద్దేశించి నెక్స్ట్ కూడా బిట్టుండే అవకాశం ఉంది. నేను దాదాపు అనుకుంటూనే ఉన్నా, ఈ విధంగా బిట్టు వస్తుంది అనుకుంటూనే ఉన్నా, ఖచ్చితంగా వచ్చింది. ఆయన గురించి ఆయన ఏమడిగారని నిన్న అంటే, ఆయన మొట్టమొదటిసారి ప్రధాని పదవి చేపట్టింది ఎప్పుడు అని అడిగారు. నేను సింపుల్గా మీకు నేర్పించా. ఆయన గురించి ప్రధానుల గురించి వివరించలేదండి. నేను ప్రధానుల గురించి ఎక్కడ వివరించలేదు. ఆయన ఏం చేశాడు, ఎప్పుడు ఎన్నికయ్యాడు, ఆయన చేపట్టిన పథకాలు ఏంటి ఆయన చెప్పలేదు. కేవలం వరుసగా నేర్పించా అంతే, ఒక వీడియోలు అంతే. ఓకేనా. కాబట్టి అక్కడ కూడా మీకు బిట్టు రావడానికి ఆస్కారం ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ పర్యటనలో, ఓకే, ఈ పర్యటనలో రువాండా నేర్పించాను, కానీ అక్కడ నేను కరెన్సీ అక్కడ నా పాఠం వచ్చేసి కరెన్సీ నేర్పించడం జరిగింది. ఓకే, నేనైతే చూశాను, కానీ అది అక్కడ బిట్టు మిస్ కావడం జరిగింది. ఓకేనా. ఒక గ్రామానికి అక్కడ రువాండాలో 200 ఆవులను బహుకరిస్తాడు మన ప్రధాని మోడీ గారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అని ఇక్కడ అడగడం జరిగింది. ఓకేనా. సింపుల్, చాలా సింపుల్. ఎన్ని దేశాలు పర్యటించాడు, ఒక 25 దేశాలు అనుకోడుకో. 20 దేశాలు ఏం చేసినట్టు 2-3 ముఖ్యమైన పనులు ఉంటాయి. వాటి మీద చూడడం వల్ల మన బిట్టు పోగొట్టుకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇదంతా కరెంట్ అఫైర్స్ పరంగా అండి. నెక్స్ట్ దేశాల హైలైట్స్. నేను ఏమొచ్చిందండి, శక్తివంతమైన పాస్పోర్ట్ అడగడం జరిగింది. ఓకేనా. అంతకుముందు సింగపూర్ ఉన్నది, ఇప్పుడు దాన్ని మించి జపాన్ వచ్చింది. ప్రస్తుతం హైలైట్స్ దాని యొక్క పాస్పోర్ట్ ద్వారా వాళ్ళు వీసా లేకుండా 190 దేశాలు ప్రయాణించవచ్చంట. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి రెండవ శక్తివంతమైన పాస్పోర్ట్ వచ్చేసి సింగపూర్ 189 దేశాలు ప్రయాణించవచ్చు. ఇలాంటివి కూడా అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన కార్యక్రమాలు, మనకు సంబంధించిన కార్యక్రమాలు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా జరిగాయా
అన్న దాని మీద బిట్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? ఇప్పుడు యోగా దినోత్సవం, యోగా సంబంధించిన కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడ జరిగాయి అని బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ భారతరత్న కూడా, ఇది కూడా మీకు వీడియో ద్వారా నేను అందిస్తాను, గమనించండి. ఇక్కడ ఇది వచ్చేసి భారతరత్న ఎవరికి వచ్చింది, తక్కువ మందే ఉన్నారు, అయితే వాటిల్లో ఎవరికి వచ్చింది, ఏ సంవత్సరం వచ్చింది కూడా అడగడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా చాలా చాలా వరకు గమనిస్తే, నిన్న జిఎస్ పేపర్ గమనిస్తే ఎక్కువగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జియోగ్రఫీ అండ్ పాలిటీ, నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ, ఓకేనా, వీటి మీదనే గమనించండి. సోషల్కి సంబంధించిన పార్ట్ చాలా వరకు ఇక్కడే ఎక్కువగా నేను జిఎస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడే వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఓకేనా? ఇలాంటి టాపిక్లో నెక్స్ట్ అగ్నిపర్వతాలు, ఆకాన్ కాగ్వా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? పర్వతాలు చాలా తక్కువ ఉంటాయి, అగ్నిపర్వతాలు చాలా తక్కువ ఉంటాయి, చాలా చిన్న టాపిక్ ఇది. ఓకేనా? నెక్స్ట్ గమనించండి, సౌర కుటుంబం గురించి నేను బిట్ రావడం జరిగింది. ఆస్ట్రాయిడ్స్ ఏ 2 గ్రహాల మధ్య ఉన్నాయని అడగడం జరిగింది. ఓకేనా? సౌర కుటుంబం అనే పాఠం మీరు గట్టిగా చదివితే 2.5 గంట 3 గంటలు అయిపోతుంది. దాదాపు ఖచ్చితంగా బిట్ రావడానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, పీసీలు, పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మళ్ళీ గమనించండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చే శిలలు, ఏ శిలలు ఎక్కడ ఉన్నాయి, ఆ శిలల నుండి ఏమి లభిస్తుంది, ఇది జాగ్రత్తకు సంబంధించిన టాపిక్. మళ్ళీ 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 చెప్తున్నా, ఈసారి నదులకు సంబంధించిన టాపిక్ నుండి కంపల్సరిగా బిట్ ఉంటుంది. ఈసారి కూడా బిట్ ఉంది కంపల్సరిగా. ఇది బిట్లు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నేను ఆల్రెడీ జనాభా చెప్పాను మీకు, 2-3 బిట్లు వచ్చిన, కానీ 4 బిట్లు ఇచ్చాడు. 4, 2-3 కాదు ఇచ్చింది, 4 ఇచ్చాడు. నేను ఈసారి చెప్తున్నా, కంపల్సరీ ఈ వివాదాల గురించి ఒక బిట్ ఇచ్చాడు. వివాదాలు అంటే కావేరీ నది వల్ల ఏ రాష్ట్రాలు వివాదాలకు గురవుతున్నాయని అడగచ్చు. గోదావరి నది వల్ల ఏ రాష్ట్రాలు, అదే కదా అడిగింది, దీంట్లో అడిగిన పాయింట్ అదే కదా, గోదావరి నది వల్ల ఏ రాష్ట్రాలు వివాదానికి దారితీస్తున్నాయని. అని నెక్స్ట్ వచ్చేసి నేలలు వచ్చేసి ఒండ్రు నేలలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఎర్ర నేలలు మన దేశంలో ఏ నేలలు ఎక్కువగా ఉన్నాయో అడగడం జరిగింది. అదేవిధంగా అడవులకు సంబంధించి అడవుల్లో ఏం దొరుకుతాయని, నేషనల్ పార్కులు వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, కాబోయే పోలీసులు 4వ సింహమా, మళ్ళీ ఒకసారి ఇక్కడ నేషనల్ పార్క్ గురించి కంపల్సరీగా పెట్టుంటుంది. అది ఏ రకంగా అడిగినా అడగచ్చు. ఓకేనా? కంపల్సరీగా ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి మీరు. నెక్స్ట్ పంటలు, వ్యవసాయ పంటలు, భారతదేశంలో పండే పంటలు అడగడం జరిగింది. నెక్స్ట్ రహదారులు కూడా నిన్ను అడగడం జరిగింది. స్వర్ణ చతుర్భుజి అనగా ఏ 4 పట్టణాలను కలుపుతూ, ఏ నగరాలను కలుపుతూ వేయబడింది రహదారులని. ఓకేనా? టాప్ 10 రహదారులు ఏవి, ప్రధాన రహదారులు ఏవి, వాటి గురించి చదువుకుంటే జీకేలో చాలా సింపుల్గా ఉంటుంది, ఖచ్చితంగా మార్కు సాధించవచ్చు మీరు. అదేవిధంగా పిన్ కోడ్ జోన్స్ కూడా సింపుల్గా, చాలా చాలా సింపుల్ ఈ పాఠం. కనీసం 10 నిమిషాలు అయిపోతుంది, కనీసం బిట్టుపడడం జరిగింది అక్కడ. ఓకేనా? నెక్స్ట్ సరిహద్దుల గురించి నేను మీకు వచ్చేసి జాతీయ సరిహద్దులు నేర్పించాను, అనగా దేశ సరిహద్దులు నేర్పించాను. రాష్ట్ర సరిహద్దులు నెక్స్ట్ చేద్దాంలో అనుకుంటే అక్కడ బిట్టు పడిపోయింది, ఆల్రెడీ బిట్టు పడిపోయింది. ఓకేనా? 2 సరిహద్దులు నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఏదో ఒక బిట్టు పడడానికి ఆస్కారం ఉంది ఇక్కడ. నెక్స్ట్ గమనించాలి, పరిశ్రమలు. ఓకేనా? ఇక నేను అడిగింది నౌకా నిర్మాణ పరిశ్రమ గురించి అడిగారు. నౌకా నిర్మాణ పరిశ్రమలు కూడా దాదాపు మెయిన్ తక్కువే ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలిటీకి వస్తే ప్రాథమిక హక్కులు కంపల్సరీగా, నేను ఆస్తి యొక్క ఎక్కడ జరిగింది అడిగారు. మామూలుగా 7 ప్రాథమిక హక్కులు అండి. ఓకేనా? అందులో 7వది తీసేయడం, 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1978వ సంవత్సరంలో మొరారి దేశ ప్రభుత్వం తీసేసింది. అది ఎందులో చేర్చారు అడిగారు. మామూలుగా తీసుకుంటే ప్రాథమిక హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయని అడగచ్చు, అదేవిధంగా ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయని అడగచ్చు. ఓకేనా? సింపుల్గా అడగడానికి ఆస్కారం ఉంది. గ్రూప్ 2 లెవెల్ అయితే ఎక్కువగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది, కానీ ఓకే ఇందులో పీసీ లెవెల్లో ఒక రకంగా బేసిక్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సుప్రీంకోర్టు కేసులు. ఇప్పుడు గోలక్నాథ్ కేసు, కొన్ని కేసులు ఉన్నాయి కదా, ముఖ్యమైన కేసులు ఒక 15-20 ఉంటాయి. వాటిని చదివేస్తే కంపల్సరీగా బిట్ రావడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ప్రధానులు గమనించాను, నేను వచ్చింది కదా ప్రధానుల గురించి. నేను అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నాడు కదా, ఆయన ఏ సంవత్సరం ఎన్నికయ్యాడు, మొట్టమొదటిసారి ప్రధానిగా, 2 సార్లు ప్రధాని పని చేపట్టాడు కదా, అడగడం జరిగింది. నెక్స్ట్ లోక్సభ రాజ్యసభ సీట్ల గురించి ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి అని అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ వయసులకు సంబంధించి, లోక్సభకి ఎన్ని కావాలంటే ఎంత వయసు కావాలి, దాని గురించి మొత్తం చదివేసేయాలండి. లోక్సభకు రాజ్యసభకు సంబంధించి మొత్తం చదివేసేయాలి. అదేవిధంగా ఏ రాజ్యాంగం నుండి ఏం గ్రహించారు. ఓకేనా? మన దేశం అనేక రాజ్యాంగాల నుండి అనేక మంచి విషయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో మంచి విషయాలు సేకరించడం జరిగింది. అయితే అదే సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి వచ్చాయి,
ప్రాదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు, అత్యవసర అధికారాలు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు అనడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ ఉద్యమాలు ఏ సంవత్సరము, ఓకేనా. నేను చాలా సింపుల్ అడిగారు, ఓకేనా. ఉద్యమం ఏ సంవత్సరం జరిగింది. నెక్స్ట్ బిరుదులు, ఓకేనా. రాజులకు సంబంధించిన బిరుదులకు సంబంధించి అడిగారు, అది కూడా నేర్చుకోవచ్చు. వార్తాపత్రికలు చాలా ఉన్నాయి, బెంగాల్ గెజిట్ అని, సత్యదూత అని, ఓకే. వీటి స్థాపకులు ఎవరో గట్టిగా చూస్తే ఒక 20 ఎన్నో ఉంటాయి అంతే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నినాదాలు, ఎవరు చలో ఢిల్లీ ఎవరిచ్చారు నినాదం, నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం ఇస్తాను ఎవరిచ్చారు, ఓకేనా. ఇలాంటివి, ఓకేనా. జై హింద్ అనేది ఎవరిచ్చారు, ఇలాంటి నినాదాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. వీటిని నేర్చుకుంటే కూడా కంపల్సరీ బిట్టుపడడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా గవర్నర్ జనరల్స్ ఉంది, మస్ట్ అండ్ షుడ్ బిట్టుపడడానికి ఆస్కారం ఉంది ఇక్కడ, ఓకేనా. కంపల్సరీగా గవర్నర్ జనరల్స్, ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏం జరిగింది, అక్కడ జరిగిన ముఖ్యమైన పని ఏంటి అని అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్సీ సమావేశాలు, ఓకే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరి అధ్యక్షతన జరిగాయి, ఆ కాలంలో ముఖ్యమైనది ఏది, ఏ ప్రాంతంలో జరిగాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. మళ్ళీ ఒకసారి నినాదాలు రాశాను. నెక్స్ట్ నిన్న వ్యాధులు రాశాను, ఆల్రెడీ నేను సింపుల్గా చెప్పాను, ఒక సింపుల్ కోడ్లో ఒక 5 నిమిషాలు చెప్పాను వైరస్కి, ఓకేనా. నెక్స్ట్ బ్యాక్టీరియాకి, కానీ ఇక్కడ వాడు ఫంగస్కి వ్యాధుల గురించి అడగడం జరిగింది. మీరు గమనించాలి, ఏదైనా కూడా మనం ఏదంటే అది చదవకూడదు. ఉండేది తక్కువ టయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. గత ప్రశ్నాపత్రాలను మళ్ళీ చెప్తున్నా నేను, గత ప్రశ్నాపత్రాలను మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ పాఠాల నుండి ఎక్కువ వస్తున్నాయి బిట్లు మీరు చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ పాఠాలే గతంలో కూడా దాదాపు ఒక 50% వచ్చింటాయి. చాలామందికి ఎలా చదవాలి, ఏం చదవాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎన్ని పాఠాలు చదువుతారు మీరు. ఇప్పుడు ఫిజిక్స్ నేను బయాలజీ కెమిస్ట్రీ ఇక్కడ వేయలేదు, దాదాపు ఇవి కూడా ఓకే. వీటికన్నా చాలా తక్కువ ఇచ్చారు మామూలుగా చెప్పాలంటే, ఓకేనా. అయితే నేను చెప్పేది ఏంటంటే, గత ప్రశ్నాపత్రాలను ఒకసారి పరిశీలించుకొని, ఓకేనా, ఎక్కడ బిట్టు పడుతుంది, ఒక 2 పేపర్లు చూస్తే సరిపోతుంది కదా, ఎక్కువ మీరు చూడాల్సిన అవసరం లేదు. కేవలం 2 పేపర్లు చూస్తేనే మీకు ఎక్కడ బిట్టు పడుతుంది, వాటిని క్షుణ్ణంగా చదువుకోవాలి. 1కి 2 సార్లు చదవాలి, లేకపోతే 3 సార్లు చదవాలి. ఈ విధంగా చదవడం వల్ల మీరు ఫస్ట్ క్వాలిఫై అవుతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫై అవుతారు. ఫైనల్ సంగతి దేవుడు ఎరుగు, తర్వాత వెళ్ళొచ్చు. కానీ క్వాలిఫై కాకుండా మనం కోచింగ్లు తీసుకొని కష్టపడి ఎంత చేసినా వేస్టే కదా, ఓకేనా. మీరు ఈ విధంగా వీటిని యూజ్ చేసుకొని, ఇవే కాదు మళ్ళీ చెప్తున్నా, గత ప్రశ్నాపత్రాలని కూడా మీరు ఒకసారి పరిశీలించుకొని మీరు చదివినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ప్రేమతో మీ సాగర్ సార్ కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను, ఓకేనా. అంతవరకు నమస్కారం.